పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: జియో టెక్నికల్ ఫలితాలు వచ్చాకే మేడిగడ్డ సహా 3 బ్యారేజీల పునరుద్ధరణ, నివేదికల ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మారుస్తున్నామన్న భట్టి విక్రమార్క, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐలకు పిలుపు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి, 116 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ. ఏపీలో శరవేగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పన, ముసాయిదా బిల్కు న్యాయశాఖ ఆమోదం, త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ఏపీలో విస్తారమైన అవకాశాలు, ఆస్ట్రేలియా సహాయ మంత్రితో భేటీలో చంద్రబాబు వెల్లడి. దేశవ్యాప్తంగా పరీక్షల అక్రమాలపై 150కి పైగా పెండింగ్ కేసులు, వ్యాజ్యాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసేందుకు సిబిఐ ప్రయత్నాలు. అయోధ్య విరాళాల చోరీపై రెండో సిట్, లోతుగా దర్యాప్తు చేసేందుకేనన్న అధికారులు, 200 మందికి పైగా నోటీసులు జారీ. పాకిస్తాన్లో పోలీస్ స్టేషన్ సమీపంలో ఆత్మాహుతి దాడి, 14 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు, శాంతి ర్యాలీ లక్ష్యంగా పేల్చేసుకున్న దుండగుడు. మేడిగడ్డ సహా 3 బ్యారేజ్ల పునరుద్ధరణ కార్యాచరణపై పరీక్షల ఫలితాలు వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ భావిస్తోంది. జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు వచ్చాక ముందుకెళ్తామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నీటి ప్రవాహ ప్రభావానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే పూర్తి కాగా జియో టెక్నికల్, స్ట్రక్చరల్ అనాలిసిస్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కాళేశ్వరం బ్యారేజీలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వివిధ పరీక్షల ఫలితాలనే ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిపుణులతో జియో టెక్నికల్ పరీక్షలు చేపట్టగా వాటికి సంబంధించిన డేటా విశ్లేషణ జరుగుతోంది. బ్యారేజీల దిగువన భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి చేసిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల ఫలితాల్లో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లోనే ఎక్కువగా సమస్యలున్నాయని తేలింది. గతంలో ఎన్డీఎస్ఏ కూడా ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించడం లేదా ప్రత్యామ్నాయం చూడాలని సిఫార్సు చేసింది. మరో 2 బ్లాక్లలోనూ అసాధారణ పరిస్థితి ఉన్నట్లు జీపీఆర్ నివేదిక పేర్కొంది. అన్నారం బ్యారేజీలో ఒక వెంట్ వద్ద మాత్రమే సమస్య ఉన్నట్లు జీపీఆర్ నివేదిక పేర్కొనగా గతంలో సీపేజీ ఉన్న వెంట్ల వద్ద ఎలాంటి అనామలీస్ ఉన్నట్లు గుర్తించలేదు. సుందిళ్లలో 3 వెంట్ల గురించి ప్రస్తావించినా తుది నిర్ధారణలో సమస్య లేనట్లు నివేదిక పేర్కొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు, స్ట్రక్చరల్ అనాలిసిస్లోనూ చెప్పుకోదగ్గ సమస్యలు లేకపోతే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో నీటిని నిల్వ చేసే అంశాన్ని పరిశీలించొచ్చని ఇంజనీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిపుణుల కమిటీ తదుపరి సమావేశం నాటికి మరింత స్పష్టత ఇచ్చే అవకాశముంది. జియో టెక్నికల్ పరీక్షలకు అవసరమైన సమాచారాన్ని బోర్హోల్ డేటా ద్వారా సేకరించారు. కొన్ని చోట్ల 75 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించారు. ఆ ప్రాంతంలో మట్టి స్వభావం ఎలా ఉంది తదితర వివరాలను పరిశీలనకు ల్యాబ్ కు పంపామని, విశ్లేషణ చేసి ఇవ్వగానే కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ డిజైన్స్ పై కసరత్తు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సుందిల్లా, అన్నారంలో సీపేజీ సమస్యలు వచ్చాయి. వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. స్ట్రక్చర్ అనాలిసిస్ కు అవసరమైన పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఫలితాలు వేగంగా వచ్చేలా చూడటం, వీటి ఆధారంగా డిజైన్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముందని, మేడిగడ్డలో కాంట్రాక్టు సంస్థతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని కూడా ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
భారీ ప్రవాహముండే గోదావరి నదిపై రబ్బరు డ్యాం ప్రతిపాదన వద్దని కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మెంబర్ సమీర్ కుమార్ శుక్లా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిజైన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ మేడిగడ్డ వద్ద తాత్కాలిక రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి నీటిని నిలపడానికి ఓ డిజైన్ అందజేశారు. గోదావరిపై ఇది వీలు కాదని, బ్యారేజీలకు చేసిన పరీక్షల ఆధారంగా డిజైన్లు ఇవ్వాలని, దీనికి గడువు ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు కూడా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం సైబర్ నేరాల గ్రాఫ్ తగ్గుముఖం పడుతుంది. సైబర్ కేసుల నమోదులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ నేరాల సంఖ్యలో మాత్రం 11వ స్థానంలో ఉంది. ఈ ఏడాది సైబర్ నేరాల్లో వచ్చిన మార్పులతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు చేస్తూ రికవరీపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సవాల్ విసురుతున్న సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిగణలోకి తీసుకుని కేసులు నమోదు చేయడంలో పోలీసులు ముందున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నాటికి సైబర్ మోసాలకు సంబంధించి 12,71,363 ఫిర్యాదులు అందగా అందులో 19,915 మాత్రమే ఎఫ్ఐఆర్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో అందిన 45,080 ఫిర్యాదుల్లో ఏకంగా 7,467 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేశారు. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. దేశవ్యాప్తంగా అందిన ఫిర్యాదుల్లో 14%తో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా తెలంగాణ 3.5%తో 11వ స్థానంలో ఉంది. ఇక గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో సైబర్ నేరాలు, ఆర్థిక నష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 2024లో 93,930 ఫిర్యాదులు రాగా 2025 నాటికి అవి 91,369కి తగ్గాయి. అంటే ఫిర్యాదుల్లో 3% తగ్గుదల కనిపించింది. 2024లో బాధితులు 1,909 కోట్ల రూపాయలు కోల్పోగా 2025లో ఆ నష్టం 1,524 కోట్లకు పరిమితమైంది. ఆర్థిక నష్టాల పరంగా ఏకంగా 20% మేర తగ్గుదల నమోదు కావటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా బాధితులు కోల్పోయిన సొమ్మును పరిశీలిస్తే మహారాష్ట్ర 1,637 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 616 కోట్లతో 6వ స్థానంలో నిలిచింది. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసే డిజిటల్ అరెస్టు కేసులను అరికట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజయవంతమైంది. 2024లో 3,037 డిజిటల్ అరెస్టు కేసులు నమోదు కాగా 2025లో ఆ కేసుల్లో 60% మేర తగ్గుదల కనిపించింది. అలాగే నష్టాల్లోనూ 47% తగ్గుదల నమోదైంది. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసుల్లోనూ 3% తగ్గుదల వచ్చింది. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా బాధితులు కోల్పోయిన సొమ్మును సైబర్ నేరగాళ్లు డ్రా చేయకుండా మ్యూల్ ఖాతాల్లోనే నిలిపివేసే పుట్ ఆన్ హోల్డ్ విధానంలోనూ పురోగతి సాధించారు. 2025 ద్వితీయార్థంలో 18%గా ఉన్న ఈ హోల్డ్ రేటింగ్ ఈ ఏడాది ప్రథమార్థంలో 28%కి పెరిగింది. 3 ఏళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి కృత్రిమ మేధాను సైతం సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు అందగానే బాధితులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా తక్షణమే స్పందిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు రోజుల తరబడి అక్కడే ఆపరేషన్లు నిర్వహించి నిందితులను కటకటాల్లోకి నెడుతోంది. తద్వారా ఫిర్యాదులన్నింటినీ ఎఫ్ఐఆర్లుగా మలచి నిందితుల్లో భయం పుట్టించాలన్న బ్యూరో వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. టీజీసీఎస్బీ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నా ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ఎన్ఆర్ఐలకు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చామని వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవస్థను గాడిలో పెట్టిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో బీసీల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పటిష్ట చట్టాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చేపట్టిన కసరత్తు కొలిక్కి వస్తుంది. బీసీల రక్షణ చట్టం ముసాయిదాకు ఏపీ న్యాయశాఖ పచ్చజెండా ఊపింది. త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుకు ఏపీ న్యాయశాఖ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి తీర్మానించనుంది. సంబంధిత కసరత్తును ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ అధికారులు పూర్తి చేశారు. శాసనసభ తీర్మానం అనంతరం కేంద్రానికి పంపనున్నారు. ముసాయిదా బిల్లులో పొందుపరిచిన నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయని న్యాయశాఖ అభిప్రాయపడింది. శాసన నిర్మాణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నట్లు తేల్చింది. ఈ బిల్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితా పరిధిలోని నేర చట్టం, నేర విచారణ ప్రక్రియ, ఆర్థిక, సామాజిక ప్రణాళిక కిందకి వస్తుందని పేర్కొంది. తద్వారా ఈ చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందని తెలిపింది. అయితే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై ప్రభావం చూపే విధానపరమైన నిర్ణయాలపై జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను సంప్రదించాలని ప్రభుత్వానికి ఏపీ న్యాయశాఖ సూచించింది. బీసీ ముసాయిదా బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇక బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, సంఘాల అభిప్రాయాలు సేకరించనుంది. ఈ వారంలోనే సమావేశమై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సలహాలు, సూచనలు తీసుకోనుంది. తదుపరి అవసరమైన మార్పులు చేసి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయనుంది. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్తో చంద్రబాబు సమావేశమై ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. ఏపీకి నిరంతర సహకారం అందిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ ఇంధనం, సోలార్ తయారీ, సమ్మిళిత విద్య, విద్యార్థుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో 4 కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇరు ప్రాంతాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆస్ట్రేలియాతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దాదాపు 158 కేసులు ఇంకా విచారణ దశకు నోచుకోకుండా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఢిల్లీలోని కోర్టులో 25 కేసులు పెండింగ్ ఉండగా బీహార్లో 5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటిపై సీబీఐ దర్యాప్తును పూర్తి చేసినప్పటికీ కోర్టుల్లో విచారణ ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణకు నోచుకోని కేసుల్లో కొన్ని 2 దశాబ్దాల నాటివని తెలుస్తోంది. అయితే ఈ జాప్యానికి స్వస్తి పలకాలని సీబీఐ నిర్ణయించింది. పార్లమెంట్లో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్ కింద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఈ పెండింగ్ కేసులను బదిలీ చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాల హైకోర్టులను సీబీఐ ఆశ్రయించనుంది. ఈ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు, విచారణలు సాఫీగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించాలని హైకోర్టులకు తెలియజేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం వల్ల న్యాయ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుందని వెల్లడించాయి. నిందితులను గుర్తించడం కష్టతరం కావటం, సాక్ష్యాలు తరచుగా మారిపోవటం వంటి సవాళ్లు ఎదురవుతాయని తెలిపాయి. వీటిని అధిగమించేందుకు కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసే విధంగా హైకోర్టులను కోరనున్నట్లు సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి. పులుల సంరక్షణలో రాజీ ఉండదన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద పులుల ఆవాసాలలో ఒకటైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వర్లో పులుల సంరక్షణ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకాలను రూపొందించేందుకు హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జునరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే కమిటీలో శాఖాపరమైన సభ్యులుగా వ్యవహరించనున్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యుడు బి రాజశేఖర్, హైదరాబాద్ కన్జర్వేషన్ ఫర్ టైగర్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్దికి, ప్రముఖ వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం నవీన్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన, పులులు, వాటి ఆవాసాల సమర్థవంతమైన సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పులులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీకి సిఫార్సు చేశారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలో నిర్వహించిన డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మండిపల్లి వెల్లడించారు. రాయచోటి పురపాలికకు 120 కోట్లతో వెలిగల్లు నుంచి రెండో తాగునీటి పథకం తీసుకొస్తున్నామని వివరించారు. ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ప్రతి ఒక్క గడపలో ఉన్నప్పుడు ఆ గడప నుంచి వస్తున్న స్పందన చూస్తే మాకు కడుపు నిండిపోతా ఉంది. కూటమి సభ్యులే మన నియోజకవర్గంలో అన్ని వార్డులలో అన్ని సర్పంచులు అన్ని జెడ్పీటీసీలు గెలుచుకునే విధంగా మేము అభివృద్ధి చేశాం. అది చెప్పేదానికి మాకు ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సభ్యులని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 2026-27 అమలుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు 116 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించింది. తెలంగాణలో 12 లక్షల మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి ఉద్దేశించి 2016 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 77 భారీ రిజర్వాయర్లు, 4647 మత్స్యశాఖ చెరువులు, 19,465 చిన్ననీటి వనరుల్లో చేపలు, రొయ్యలు పెంచుతున్నారు. అవి పెరిగాక మత్స్యకారులు వాటిని పట్టుకొని విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఏటా జూన్, జూలై నెలలోనే టెండర్లు పిలుస్తుండగా ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా లేక చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి తగినంత నీరు చేరకపోవడంతో పథకం అమలుపై సందిగ్ధం ఏర్పడింది. అయితే 10 రోజుల పాటు కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు చేరటంతో మత్స్యశాఖ కమిషనర్ నిఖిల పథకం అమలు కోసం 134.94 కోట్లు విడుదల చేయాలని సర్కారుకు లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు సీఎం కార్యాలయం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పథకం అమలుకు ఆమోదం తెలుపుతూ నిధులు విడుదల చేసింది. మరో 18.94 కోట్లను టెండర్ల అనంతరం విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టి 3వ వారానికి పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చేప, రొయ్య పిల్లలను చెరువుల్లో వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. రాజేంద్రనగర్ జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మరో మహిళను వేధించినట్లు బాధితురాలు మౌఖికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉదయ్ కృష్ణారెడ్డితో తాను సన్నిహితంగా ఉన్నానని, ఆయన విపరీత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె మహిళా ట్రైనీకి చెప్పినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఉదయ్తో బాధితురాలు దూరంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ కేసులో బాధితురాలి భర్త సహా సుమారు 20 మంది నుంచి వాంగ్మూలం సేకరించినట్లు సమాచారం. మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడిన నిందితుడు ఆమె ఫోను లాక్కున్న మాట వాస్తవమేనని పోలీసులు ఆధారాలు సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అతి కోపం, విపరీత ప్రవర్తనతో అకాడమీలో కొంతమంది మనోవేదనకు గురైనట్లు తెలుస్తుంది. కేసు దర్యాప్తులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు అశోక్ నగర్ లోని ఉదయ్ గదిలో సోదాలు నిర్వహించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్, 2 వ్యక్తుల చేతిరాతతో ఉన్న 2 ప్రేమలేఖలు, గబ్బని రాసిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు కొత్త ఆధారం లభించింది. ఈ వ్యవహారంలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని బైరామల్గూడ చెరువు వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 9 నెలల చిన్నారిని తల్లి చెరువులో ముంచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఇంజాపూర్కు చెందిన 34 ఏళ్ల లోకసాని రాజేశ్వరి తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను చెరువులో ముంచినట్లు పేర్కొన్నారు. ఘటనా సమయంలో రాజేశ్వరి మద్యమత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పాత బస్తీ పరిధి ఉప్పుగూడలో 2 వ్యక్తుల మధ్య ఘర్షణ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో 2 మధ్య మొదలైన గొడవ పరస్పరం రాళ్లు, ఇటుకలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి సుమారు 30 నుంచి 35 ఏళ్లు, నిందితుడికి 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడు మద్యమత్తులో ఉన్నట్లు గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయోధ్య రామ మందిర విరాళాల చోరీ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు 2వ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది.
ఆలయ ట్రస్ట్ పరిపాలనా పరమైన పనితీరుకు సంబంధించిన పలు అంశాలను తాజా సిట్ పరిశీలించనుంది. దీనికి లక్నవూ రేంజ్ ఐజీ కిరణ్ నేతృత్వం వహించనున్నారు. భక్తుల విరాళాలు పక్కదోవ పట్టిన వ్యవహారంలో ఆధారాల విశ్లేషణకు అదనపు డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని కొత్త సిట్ కోరనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ బృందం అయోధ్యను సందర్శించనుంది. అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ సహా ఓ ఫోరెన్సిక్ ఆడిటర్, మరో నిపుణుడు రెండో సిట్లో ఇతర సభ్యులుగా ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకుల పాత్రతో పాటు ఎస్బీఐ అధికారులను సిట్ మరోసారి విచారించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా 200 మందికి పైగా నోటీసులు జారీ చేసిందని వెల్లడించాయి. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రాలను ప్రశ్నించనుందని వివరించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విద్యార్థుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది. నిరసనకారులు, పెల్లెట్గన్స్ బాధితులు చేసిన ఆరోపణలతో పాటు పోలీసులపై ఎవరు దాడులు చేశారనే అంశంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సారథ్యంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. జూలై 28న విచారణ జరిపిన ధర్మాసనం ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే ఎలాంటి నేర చరిత్ర లేని 18 ఏళ్లలోపు విద్యార్థులను విడుదల చేయాలని సూచించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని బాధ్యులను చేసేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభ, లోక్సభలలోని ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశం పార్లమెంటు ప్రాంగణంలోని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అధికార పక్షాన్ని ఎదుర్కోవటానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ, సభలో లేవనెత్తాల్సిన ముఖ్యమైన సమస్యలపై ప్రతిపక్ష నేతలు ఒక ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పేపర్ లీక్ కేసులను విచారించేందుకు ఇటీవల ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అను గ్రోవర్ బలిగాను వారం రోజుల్లోనే ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఈమెతో పాటు మరో 137 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 25న బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ బలిగా ఈ పదవిలో వారం రోజులే కొనసాగారు. ప్రస్తుతం ఆమె స్థానంలో గతంలో నీట్ పేపర్ లీకేజ్ అంశంతో సహా పేపర్ లీక్ కేసులను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ గుప్తా నియమితులయ్యారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కబల్ పట్టణంలో తీవ్రవాద వ్యతిరేక ర్యాలీలో ఆత్మాహుతి దాడి జరిగింది. నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో పౌరులు, పోలీసులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. శాంతిని కాంక్షిస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు ఒక పోలీస్ స్టేషన్ సమీపంలో సమావేశమైనప్పుడు ఈ దాడి జరిగిందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలో చెలరేగిన తీవ్రమైన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో 2 అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో గ్రీస్కు చెందిన కోఆర్డినేటర్, డెన్మార్క్కు చెందిన పైలట్ మరణించగా మరో 2 క్రూ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. ఈ విషాదకర ప్రమాదంపై గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సాతోకోస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐరోపాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చుల తీవ్రతకు ఈ ప్రమాదం అద్దం పడుతోంది. ఈదురుగాలుల కారణంగా గ్రీస్తో పాటు ఫ్రాన్స్, స్పెయిన్లలో దావానలం వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.